హాయ్ గైస్ వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్‌లో ఏమో బాగుంది ఈ వీడియో చూద్దాం. మొదటగా వచ్చేసి 'లింగం' అనేది ఒక వెబ్ సీరీస్ అండి. ఈ వెబ్ సీరీస్ వచ్చేసి ఒక యాక్షన్ డ్రామా. మనకి 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ ఆల్మోస్ట్ 40 మినిట్స్ అలా ఉంటుంది. ఇది ఫస్ట్ నుంచి మీకు చూస్తుంటే మంచి ఇంట్రడక్షన్, మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మంచి స్క్రీన్ ప్లేతోని మంచిగా వెళ్తూ ఉంటుందన్నమాట. బట్ వెళ్తూ ఉండేసరికి స్టోరీలో మనకి ఎలాంటి ట్విస్ట్‌లు గాని, టర్న్స్ గాని, లేకపోతే ఎంగేజ్ చేసే విధంగా గాని అలాంటిది ఏది ఉండదన్నమాట. బట్ అలా అని చెప్పి మొత్తం బోర్ కొడుతదంటే బోర్ కొట్టే విధంగా అయితే ఉండదు. ఎందుకంటే ఆ లింగం అనే క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కథ. ఫస్ట్ నుంచి మొదలు పెడితే ఆయనకి క్లైమాక్స్ వరకు ఎలా చేంజెస్ అవుతూ వచ్చాడు, అతన్ని సమాజం ఎలా చేంజ్ చేసింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తూ ఉంటుంది కాబట్టి సో కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఉంటూనే ఉంటుంది. అందులో యాక్షన్ సీన్స్ చాలా బాగుంటాయి కాబట్టి చూస్తుంటే చూడాలన్న ఫీలింగ్ మాత్రమే కలుగుతుంది. సో మొత్తం ఓవరాల్ చూసుకుంటే నాకైతే ఏ సినిమా లేవు కాబట్టి టైం పాస్ కోసం ఒకసారి వాచ్ చేయొచ్చు అనే ఫీలింగ్ మాత్రం నాకు కలిగింది గైస్. ఒకవేళ టైం ఉంది మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి M4M. ఇది వచ్చేసి క్రైమ్ సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్. ఈ ఫిలిం కూడా మీకు సీరియల్ కిల్లర్ ఉంటాడు, లాస్ట్ వరకు చంపుకుంటూ వెళ్ళిపోతాడు. అతను ఎందుకు చంపుతాడు ఏంటి అనేది ఒక మూల కథ రూపంలో చెప్తారు. సో అతను ఏదైతే మూల కథలో ఓపెన్ చేసి చెప్పిన కథ ఏదైతే ఉందో అది కొంచెం పర్లేదు అనే ఫీలింగ్ మాత్రం కలిగింది. అండ్ ఇది కొంచెం లో బడ్జెట్ ఫిలిం కాబట్టి మేకింగ్ కానీ మన స్క్రీన్ ప్లే కానీ కొంచెం స్లోగా ఉంటుంది. మేకింగ్ కూడా చాలా మనకి ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉండకుండా నార్మల్గా ఉంటుంది. బట్ చూసిన కొద్ది మాత్రం టైం పాస్ అయితే అవుతూ వెళ్తూ ఉంటుంది అనమాట. నాకైతే ఓవరాల్గా ఒకసారి వన్ టైం అట్లా వాచ్ చేయొచ్చు అనిపించింది, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా. నెక్స్ట్ వచ్చేసి దూరదర్శిని ఇద్దరిని కలిపింది. ఇది వచ్చేసి టైటిల్లోనే సినిమా మొత్తం చెప్పేశారు వాళ్ళు. సో ఇలా టైటిల్లోనే క్యాప్షన్స్లో చెప్పేస్తే మనకి ఆ ఫీల్ ఏమి ఉండదు అనమాట. మనం ఈజీగా స్టోరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవును, అదే జరిగింది. నాకైతే సాంగ్స్ కానీ స్టోరీ కానీ ఎక్కడ కూడా పెద్ద కనెక్షన్ అయితే అనిపించలేదండి. తీస్తారు కానీ మరీ ఇంత ఘోరంగా తీస్తారన్న ఫీలింగ్ మాత్రం నాకు కలిగింది. క్లైమాక్స్ కొంచెం అట్లా చూడడానికి కొంచెం ఓకే అనిపించింది. అండ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ కూడా పెద్దగా అయితే ఆకట్టుకునే విధంగా ఏం లేదు. నాకైతే పెద్దగా అయితే నాకు నచ్చలేదు గాయస్. ఒకవేళ టైం ఉంది మీరు ఎవరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. సో నెక్స్ట్ వచ్చేసి బ్లాస్ట్. ఈ బ్లాస్ట్ అనే ఫిలిం అద్దరిపోయింది అనమాట. సాలిడ్ గా ఉంది ఫిలిం. యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి కదా, మామూలుగా ఉండదు అనమాట. అసలు ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా అసలు లవ్డ్ ఇట్ అనే విధంగానే ఉంది. మీకు ఫస్ట్ నుంచి ఎండ్ కార్డ్ అయ్యేంత వరకు మాత్రం గ్రాఫ్ పెరుగుతూ వెళ్తుంటుంది సినిమా చూస్తుంటే. ఎక్కడ కూడా మీకు బోర్ ఫీల్ రాదు. అండ్ కొన్ని ఎలివేషన్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, అక్కడ వచ్చే ట్విస్ట్లు కానీ చూస్తే మనకి మంచి మజా వస్తుంది అనమాట. అండ్ క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అండ్ ఇంట్రెస్ట్ లో కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది. సో కథ కూడా ఇక్కడ కూడా మనకు డిస్టర్బెన్స్ లేకుండా కథని కరెక్ట్ తీసుకెళ్లే విధానం, స్క్రీన్ ప్లే చూపించే విధానం, అందులో యాక్టర్స్ ఇన్వాల్వ్ చేసి ఎలివేషన్ చేసే విధానం చాలా బాగా నచ్చింది. సో తప్పకుండా ఈ ఫిలిం ఫ్యామిలీ అందరు కలిసి చూడండి. టైం లేకుండా సరే టైం తీసుకొని చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇలాంటి మంచి సినిమా. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడాల్సిన ఫిలిమ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి బ్లాస్ట్ అనే ఫిలిం చూడండి. ఇంకా టైం ఉంది అనుకుంటే మాత్రం M4M. అది వచ్చేసి లో బడ్జెట్ ఫిలిం, టైం పాస్ కోసం సీరియల్ కిల్లర్ డ్రామా ఒకసారి అట్లా చూడొచ్చు అనమాట. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కనెక్ట్ ఉంచండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై.